ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? ఒక్కోసారి మన జీవితంలో చేదైన అనుభవాలను బట్టి, జరిగిపోయిన పరిస్థితులను బట్టి మనం ఎంతగానో కృంగిపోయి, అరే ఆ రోజు ఇలా జరగకుండా ఉంటే బాగున్ను, గతంలో నేను చేసిన తప్పుల వల్లే నేను ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నానేమో, అందుకే నా పరిస్థితులు ఇలాగా దిగజారిపోతున్నాయేమో, ఒకవేళ నా పాపము నన్ను ఏలుతుందేమో అని ఎంతగానో భయపడుతూ ఉంటాము. ఆ రోజు అలా పాపం చేయకుండా ఉండాల్సింది. దేవుడు నన్ను ఇంక క్షమించడేమో, ఈ పాపాన్ని బట్టి నాకు ఈ శిక్ష దేవుడు విధించి ఉంటాడని మనం చింతపడుతూ ఉంటాం. కానీ మన దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. ఒకసారి ఆయన యొద్దకు నువ్వు చేరి క్షమించమని అడిగినప్పుడు ఆయన నీ పాపములన్నిటినీ తుడిచివేయవాడు. మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనని నీ తండ్రి నీకు చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఈరోజు ఈ స్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నారేమో, నా పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం నా పాపమేమో అని భయపడుతున్నావేమో, ఇగో దేవుడు నీతో సెలవిస్తున్నాడు. ఆయన నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాడు. నీ పాపములన్నిటినీ ఆయన రక్తంలో కడిగివేసి ఉన్నాడు. నేను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోనని నీ ప్రభువే నీకు చెప్తున్నాడు. కనుక నీవు గతించిపోయిన వాటిని, జరిగిపోయిన వాటిని విడిచిపెట్టి గొప్ప దేవుడైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే, ఆ దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచి ముందుకు సాగినట్లయితే, ఇగో దేవుడు నీకు వాగ్దానం అనుభవిస్తున్నాడు. రాబో కాలనందు నీకు మేలు కలుగును అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జరగబోయే వాటిని విడిచిపెట్టు, ముందున్న వాటికే దేవుని వైపు నీ కన్నులెత్తు. గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. వాటన్నింటినీ స్వతంత్రించుకోవడానికి నువ్వు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండు. దేవుడి వాక్యం ద్వారా నిన్ను బలపరచును గాక. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే.